పూర్తిగా వారి యొక్క అధికారమే ఉంటుంది. ఇటువంటి సాంప్రదాయబద్ధమైన అభిషేకాల విషయంలో అధికారులు అభిషేక గురుకులందరినీ కూడా ప్రజలిచ్చి అభిషేకం చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా నూతనంగా వచ్చిన ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, దయచేసి అభిషేక టయాలను మార్చవద్దు. మనకు గతంలో దశాబ్దాల కాలంగా ఉన్న టయాన్నే అభిషేక టైంగా తీసుకురండి. 6 గంటలకి, 7 గంటలకి, 9 గంటలకి. అదేవిధంగా సాయంత్రం ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ముందుగా ప్రదోషకాలంలో కూడా ఈ యొక్క అభిషేకాలు జరపాలా. ఈ టైమింగ్స్ని మార్చడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గతంలో కూడా నేను తెలియజేశా, అభిషేక టికెట్లు ఆన్లైను ఆఫ్లైను 2 పెట్టండి. దయచేసి ఆఫ్లైన్ కూడా ఏర్పాటు చేయండి. ఆన్లైన్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని అలవాటు పడేదానికి టైం బీయింగ్ తీసుకుంటుంది. అంతలోపల మీరు ఆఫ్లైన్లో కూడా ఎంతైతే ఆన్లైన్లో పెడుతున్నారో ఆఫ్లైన్లో కూడా అన్ని టికెట్లు పెట్టి శివయ్య భక్తులకి అభిషేకాన్ని దూరం చేయకుండా అభిషేకాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ ఓం నమః శివాయ.